మొన్నటిదాకా వర్షాలు దంచికొట్టాయి. ఇప్పుడు సముద్రాలలో ఎటువంటి అల్పపీడనాలు ఏర్పడే అవకాశం లేదు. వాయుగుండాలకు ఆస్కారం లేదు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలపై వాతావరణం మరో విధంగా ప్రభావం చూపుతోంది. మొన్నటిదాకా వర్షాల వల్ల అంతగా చలిగాలులు వీచలేదు. ఇప్పుడు మబ్బులు ఏర్పడడం లేదు. దీంతో చలిగాలులు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను వణికిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి హైదరాబాద్ వరకు చలి పులి జనాలకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా బుధవారం రాత్రి గురువారం తెల్లవారుజామున చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటికి వెళ్లకూడదని, సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండాలని సూచించింది. ఆస్తమా, ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గురువారం ఉదయం కల్లా ఉష్ణోగ్రతలు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో 10 నుంచి 11 డిగ్రీల సెల్సియస్కు, నార్త్ వెస్ట్ తెలంగాణలో 7 నుంచి 10 డిగ్రీ సెల్సియస్కు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్రాలలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం లేకపోవడం, వాయుగుండాలకు ఆస్కారం లేకపోవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని అధికారులు చెబుతున్నారు. పైగా ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయని, హిమాలయ ప్రాంతాల నుంచి చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయని, అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అత్యంత చల్లగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వాతావరణంలో బయటికి వెళ్లడం శ్రేయస్కరం కాదని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జలుబు వంటివి సోకే ప్రమాదం ఉన్నందున ఉన్ని దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.